హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూసిన సంతోష్ బ్లాగ్స్ నా ఛానల్ పేరు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే మనం ఎపిసోడ్ నెంబర్ 3లో మన శివాజీ భవానీ కళా ఆర్ట్స్ దగ్గర అయితే రావడం జరిగింది. చూద్దాం ఇంకా వర్క్ అనేది ఎంతవరకు వచ్చింది ఏందని మాత్రం మీకు మొత్తం ఎపిసోడ్ నెంబర్ 3లో మాత్రం అప్డేట్ ఇస్తాను. తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. మీరు ఒక లైక్ ఇస్తేనే మన ఛానల్ అనేది ఒక 10 మందికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఒక చిన్న నాకు లైక్ ఇవ్వండి. లైక్ చేసి మీరు అలానే కొత్త నా ఛానల్ చూసిన వాళ్ళైతే మాత్రం ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక లేట్ వద్దు, చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. ఇక మనమైతే పోయి ఇక బ్యాక్ కెమెరా పెట్టి చూద్దాం. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని. ఇప్పుడు మనం చూసుకోవచ్చు మన శివాజీ భవానీ కళా ఆర్ట్స్ దగ్గరికి అయితే మనం రావడం జరిగింది. ఇది వచ్చేసి షెడ్ నెంబర్ 2 అన్న వాళ్ళది, శివాజీ అన్న వాళ్ళది. ఇక అక్కడ చూసుకున్నట్టయితే మనకు ఆ చెట్టు కాడైతే మాత్రం అక్కడ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి మొత్తము అమ్మవారి విగ్రహాలు అయితే చేసి పెట్టడం జరిగింది. అండ్ ఇక లోపలికి పోయి చూద్దాం. చూసుకోవచ్చు ఇక పండుగ అనేది చాలా దగ్గరలో ఉంది. ఇంకో చాలా దగ్గరలో ఉంది కాబట్టి వర్క్ అనేది మాత్రం చాలా ఫాస్ట్గా అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ముంబై మోడల్ గణేష్ మహారాజెస్, చాలా మంచి ఫినిషింగ్ అండ్ హైట్ కూడా చాలా అనుకూలమైన హైట్. ప్రతి ఒక్క గణేష్ అయితే ఈ ముంబై మోడల్ గణేష్లు అయితే మాత్రం ఒక యూనిక్ మోడల్స్ గణేష్ మహారాజెస్ చూస్తున్నారు కదా. ఇంకా ఏంటంటే ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది నడుస్తుంది. ఇంకా మొత్తం ఫినిషింగ్ అయితే కాలేదు, జాయింటింగ్ వర్క్ మొత్తం ఫినిషింగ్ అయితే కాలేదు. ఎందుకంటే ఈ విధంగా అయితే చేస్తున్నారు వాళ్ళు. చూసుకోవచ్చు కొన్ని ఈ ముంబై మోడల్ అంటేనే యూనిక్ మోడల్స్ విగ్రహాలు మొత్తము. కాబట్టి ప్రతి ఒక్క దానికైతే ఒక డిజైనింగ్ అయితే యూనిక్ మోడల్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చాలా విగ్రహాలకైతే ఇంకా పని అనేది చాలా ఉన్నది. ఇంకా భారీ గణేశులు కూడా తయారు కావడం జరుగుతుంది కదా. చూసుకుందాం. మనమైతే ఇక చూసుకోవచ్చు బాడీ కానివ్వండి, కాళ్ళు, చేతులు, తలకాయ, తొండం ఇవన్నీ మాత్రం ఇంకా రెడీ అయితే చేసుకొని పెట్టుకోవడం జరిగింది. చూసుకోవచ్చు ఇక్కడ ఒక గణేష్ మహారాజ్ అయితే మొత్తం జాయింటింగ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్గా అయిపోవడం జరిగింది. అండ్ అలానే మీకు ఏమైందంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఇంకా కొంచెం ఏంటంటే కొంచెం ఫినిషింగ్ వర్క్ అనేది ఉన్నది. చూసుకోవచ్చు ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 12 ఫీట్స్ గణేష్ మహారాజ్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఆశీర్వాదం చెయ్యి అనేది ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే రావడం జరిగింది. ఈ గణేష్ మహారాజ్కి ఏంటంటే ఆశీర్వాదం చెయ్యి ముంగటనే ఉన్నది. చూసింది కదా. ఇక మనము వచ్చేసి ఇక ఫస్ట్ షెడ్కి పోయితే చూద్దాం. ఇంకా చూసుకుందాము. ఇప్పుడు షెడ్ నెంబర్ 1కి అయితే రావడం జరిగింది. షెడ్ నెంబర్ 1లో వచ్చేసి ఇంకా ఎంత వరకు ఏమేమి వర్క్ అయింది ఏంటిది అని మాత్రం మీకు మొత్తం చూపిస్తా. అప్డేట్ వరకు చూపిస్తూనే ఉంటా. అక్కడ చూసుకోవచ్చు ఇంకా కొత్త డై అయితే రావడం జరిగింది. ఇంకా ఇక్కడ మనం ఇదివరకు చూసినాము ఈ డై సాంచాలు అనేది ఇక్కడ ఉన్నాయి. అండ్ అలానే మనము చూసుకున్నట్టయితే ఈ గణేష్ మహారాజ్కి మాత్రం ఇక స్టాండ్స్ అనేది మొత్తం ఫిట్టింగ్ కావడం జరిగింది. స్టాండ్స్ నేను చెప్పాను కదా మనకు ఒక 14 to 15 ఫీట్స్ వరకు అయితే వస్తుంది కదా గణేష్ మహారాజ్ అని. చూసుకోవచ్చు స్టాండ్ వేసుకుంటే మాత్రం అసలు మీరు నార్మల్గా ఫోన్లో చూసిందే ఒక స్టేజ్లో ఉంటే మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా భారీగా అయితే ఉన్నాయి గణేష్ మహారాజ్. అవునా కాదా మాత్రం మీరు కామెంట్ రూపంలో అయితే చెప్పండి. అండ్ ఫేస్ కూడా చూసుకోవచ్చు, చాలా బ్రహ్మాండంగా ఉన్న ఫేస్ కూడా. చెప్పాను కదా ఈ గణేష్ మహారాజ్ మాత్రం మొత్తం యూనిక్ మోడల్ అని. అండ్ అలానే ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. ఇది అయితే గణేష్ మహారాజ్ మనకు మొత్తం పాములు అండ్ గరుడ మహారాజ్ విష్ణు అవతారం అని చెప్పాను కదా, సేమ్ గణేష్ మహారాజ్ ఇదే. స్టాండ్స్ కాడ అయితే మాత్రం ఇంకా వాళ్ళైతే మాత్రం పని అయితే స్టార్ట్ అయిపోయింది. స్టాండ్స్ కాడ అంటే జాయింటింగ్ వర్క్ ఉంటుంది. ఆ జాయింటింగ్ వర్క్ అనేది చూస్తూనే ఉన్నారు వాళ్ళు. ఇంకా ఇక్కడ ఇంకో గణేష్ మహారాజ్ అయితే లేటెస్ట్గా అయితే రావడం జరిగింది. ఇంకో గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు వచ్చేసి ఒక 10 ఫీట్స్ గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు గణేష్ మహారాజ్కి రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు మూషిక వాహనము,
మూషిక వాహనం అండ్ గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. ఇటు కూడా చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా గణేష్ మహారాజ్కి మనకు మూషిక వాహనాలు అయితే ఉండడం జరిగింది. ఆ మూషిక వాహనాలు వచ్చేసి మనకు ఒకటి సన్నాయి వాయించుకుంటున్నది అండ్ ఇంకో మూషిక వాహనం వచ్చేసి మనకు డోల్ వాయించుకుంటూ ఉండడం జరిగింది. ఇంకా ఇదేంటంటే రీసెంట్లీగా డై వర్క్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. డైలకెళ్ళి బయటికి తీసిన ఒక విగ్రహం అయితే, కాబట్టి ఇక మీరు చూసుకోవచ్చు. కొంచెం ఏంటంటే ఇదంతా అడ్డం ఉన్నది కాబట్టి నేను మొత్తం చూపించలేకపోతున్నా. ఇక్కడ చూసుకోవచ్చు ఇక బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్. మనకు పైన వచ్చేసి మనకు సన్ఫ్లవర్ లెక్క అయితే రావడం జరిగింది. చూసింది కదా. ఇంకో గణేష్ మహారాజ్ అయితే ఉంటే మాత్రం పోయి చూద్దాం. ఇంకా 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 ఏం వర్క్ అయితే ఏందని మాత్రం మొత్తం అప్డేట్ అయితే చూసుకుందాం. ఇంకా చూస్తూనే ఉన్నారు కదా. ఇక్కడ ఇంకా వీటికి మాత్రం ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికైతే మన శివాజీ గణేష్ కళా ఆర్ట్స్లో మాత్రం ఎపిసోడ్ నెంబర్ 3లో మాత్రం మొత్తం అప్డేట్ అయితే ఇచ్చాను. తప్పకుండా నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి కలుస్తా కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.